మీరు ఫలితాలు వచ్చిన తర్వాత ఓ ప్రకటన చేశారు. అవును. జనం నేను దూరంగా ఉంటున్నా అని చెప్పేసి ఫీల్ అయినట్టున్నారు. సరే ఇప్పటి నుంచి దగ్గర ఉండేటోళ్ళతోటే పని చేయించుకోండి అని. అంటే అలాంటివి ఎప్పుడు జగ్గారెడ్డి నుంచి వినము, కానీ మొదటిసారి అంటే నేనేమంటున్నా అంటే నా జగ్గారెడ్డి అనేవాడు నాకు తెలుసు కదా, నా వ్యక్తిత్వం నా గుణం ఏందో నాకు తెలుసు కదా, నా గురించి కొందరు తెలుసు కదా. నేను 24 అవర్స్ నేను నేను మళ్ళీ చెప్తున్నా, రెండు రకాలుగా ఉంటుంది. రాజకీయం వేరు, ఓట్ల రూపంగా ఓట్ల రాజకీయం వేరు, ప్రజల సమస్యల మీద పోరాటం చేసే రాజకీయం వేరు వేరు విన్నారా? ఇప్పుడు నేను మాట్లాడేది ఓట్ల రాజకీయం గురించి విన్నారా? నేను అన్నా ఎస్, నేను నాకు నా స్టైల్ కాదు అది. నా స్టైల్ ఎవడైనా కష్టం ఉన్నది అంటే పని చేస్తా, ఫోన్లలో మాట్లాడి గవర్నమెంట్కి చెప్పి చేపిస్తా అన్నది ఆయన. నేనేమంటున్నా సారీ, నాకు పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు, ఈ నువ్వు అడిగిన ప్రశ్న మీద నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. నేను ఈరోజు నేను ఒక ప్రకటన రిలీజ్ చేసిన. అవును, కాలం ఎప్పుడు ఒకరికి అనుకూలంగా ఉండదు. ఈ రోజు బలవంతుడు కావచ్చు, రేపు బలహీనుడు కావచ్చు. ఎందుకు ఇదంతా వేదాంతం జగ్గారెడ్డి చెప్తున్నా కాదు, ఇది వేదాంతం కాదు, ఇది వాస్తవం. విన్నారా? బలవంతుడు ఎప్పటికీ బలవంతుడు కాదు, బలహీనుడు ఎప్పుడు బలహీనంగా ఉంటాడు. ఇది ఈ ప్రకృతిలో. అంటే ఏం చెప్పాలనుకున్నారు ఆ డైలాగ్తో? అంటే కొన్ని చెప్పం, కొన్ని అర్థం చేసుకోవాలి, కొన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు బలహీనంగా ఉన్నారు, కానీ ఎప్పుడు నేను బలహీనంగా ఉండను అనే చెప్పాలనుకురా? జగ్గారెడ్డి ఎప్పుడు బలహీనుడు కాదు, కానీ పరిస్థితులు ఒక్కోసారి మనము బలవంతులమే కావచ్చు, కానీ ఒక్కోసారి రాజకీయంగా రెండు రకాలుగా చెప్తున్నా. రాజకీయంగా జగ్గారెడ్డి ఎప్పుడు బలవంతుడే, రాజకీయంగా జగ్గారెడ్డి ఎప్పుడు బలంగా ఉండాలనే కోరుకునే వ్యక్తి. నా కోరిక తగ్గట్టుగానే నా ప్రయాణం ఉంటుంది అనేది నా విశ్వాసం. కానీ ఈ ఓట్ల రాజకీయ పోల్ మేనేజ్మెంట్ దాంట్లో నేను బలంగా ఉండాలని నేను కోరుకున్నా. ఈ పోల్ మేనేజ్మెంట్లో ఒక్కోసారి పరిస్థితులు మనకు అనుకూలించినప్పుడు మనం బలహీనుడు పడతాం. ఇదే దీని అర్థం.